రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతేను రాను నే రాను రాను బొంబాయికి రాను రాను. గైస్ మొత్తానికైతే ఆర్సీబీ ఫైనల్కి వెళ్ళిపోయింది. 4వ మనం ఫైనల్కి అయితే చేరుకున్నాం. ఈసారి మాత్రం ఖచ్చితంగా కప్పు కొట్టే తిరుగుతాము. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 10K లైక్స్ కొట్టాలి. 10K లైక్స్ రాకపోతే ఆర్సీబీ టీంకి అవమానం. అది మనం ఫైనల్కి వెళ్ళిపోయాము. ఈ జోష్తో అబ్బా ఎట్లా అంటే అది వాడికి వచ్చిన తర్వాత వాడికి అల్లాడిస్తాను నేను. ఎట్టుంది మ్యాచ్? కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎట్టుంది? అల్లాడిచ్చిల్లా మేము విషింగ్ ఇచ్చిల్లా కొడతాం. ఈసారి కప్పు కొడతాం మేము. గైస్ ఈసారి కప్పు నమ్మదే అని చెప్పి కింద కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ ఫస్టే చెప్పాను, ఈ సీజన్ స్టార్టింగ్ నుండి చెప్పాను, సీజన్ నెంబర్ 18 కోహ్లీ టీషర్ట్ నెంబర్ 18 ఈసారి ఖచ్చితంగా కప్పు కొడతానని చెప్పేసి చెప్పాను. నేను చెప్పినట్టే మా వాళ్ళు ఫైనల్స్కి వచ్చారు. ఫైనల్స్ రావడమే కాదు కప్పు కూడా కొడతారు. డిసైడ్ ఫ్యాక్టర్ అది. ఆల్రెడీ లేడీస్ చేత కొట్టిపించాం. మా వాళ్ళు క్యూలో ఉన్నారు, ఇప్పుడు పక్కన కొట్టేస్తారు. లేడీస్ గెలిస్తేనే ఆకాశాలకి అంబరాలు, ఆకాశానికి కంటిని. ఇప్పుడు జెంట్స్ గెలవాలి. రేపు జూన్ 3వ తారీఖున జెంట్స్ గెలవాలి. సంబరాలు మార్స్కే, ఆకాశం కూడా డైరెక్ట్ మార్స్కే మా ర్యాకెట్లు పంపిస్తాం వాడికి. మేము అట్టుంటుంది మా సంబరాలు. ఆర్సీబీ వాళ్ళ సంబరాలు మామూలుగా ఉండవయ్యా, నీకు చెప్తున్నా కదా. అసలు మొన్న మ్యాచ్ గెలిస్తేనే డబడబడ బావులు వెళ్ళినాయి. ఇప్పుడు మళ్ళీ సెమీఫైనల్స్కి వెళ్ళిపోయానగానే మామూలుగా అసలు ఆడంతా కర్ణాటకలో అయితే మొత్తం అంతా బాంబులు పేలిపోయి అసలు పెద్ద విధ్వంసం జరుగుతుంది ఆడ. మామూలుగా ఉండదు. ఎందుకో నీ ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఆర్సీబీ కప్పు కొట్టదేమో అనిపిస్తుంది. ఇది ఒకసారి చేతులెట్లి ఈ కాళ్ళు అనుకో క్రాంతి. చాలా అంటే చాలా థ్యాంక్స్ క్రాంతి. నీ నోట్లో నుంచి ఈ మాట కోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నా అంటే అంతగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఏది చెప్తే దానికి ఆపోజిట్ జరగాల్సిందే క్రాంతి. పంజాబ్ వాళ్ళు ఎంత చక్కగా ఆడుతున్నారు. వాళ్ళు బౌలింగ్ డిపార్ట్మెంట్, బ్యాటింగ్ డిపార్ట్మెంట్, ఫీల్డింగ్లో కూడా ఆఖరికి అదర కొడుతున్నారు. అట్లాంటి వాళ్ళని ముట్టుకున్నా నాశనం అయిపోయింది. ఏందిరా 100 కొట్టి ఆల్అౌట్ అయిపోయింది. ఏందిరా అసలుకి 200 కొడుతున్న టీం అది 101కి ఆల్అౌట్ అయిపోవటం ఏంది? కానీ చాలా థ్యాంక్స్ క్రాంతి, నువ్వు అన్నావు చూసావా. గైస్ మనమైతే వీడి మాట తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఆర్సీబీ ఈసారి ఖచ్చితంగా కప్పు కొడుతుంది. మీరు చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. మన వాళ్ళందరూ గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా పడుకోవచ్చు. అండ్ నీకు జోడిస్తున్నాను, నేను కావాలంటే చందాలు వేసుకొని మరీ తీసుకొని వస్తా. కొంత అమౌంట్ నీకు వెచ్చిస్తాను. దయచేసి నువ్వు ఆర్సీబీకి మాత్రం సపోర్ట్గా మాట్లాడదు కానీ ప్లీజ్ ఇట్లాగే నెగిటివ్గా ఆర్సీబీకి నెగిటివ్గా ఉండు. ఇదే నెగిటివిటీ మెయింటైన్ చెయ్యి. ఖచ్చితంగా మేము కప్పు కొడతాం. అది సత్యం. టింగ్ అని మోగింది సార్, సత్యం అది. సరేలే, ఏదో మొత్తానికి ఫైనల్కి వెళ్ళావు, ఏదో జోష్లో ఉన్నావు. బౌలింగ్ ఎంత ముచ్చటగా వేసారయ్యా బౌలింగ్. ప్రతి ఒక్కరు వికెట్స్ భలే తీసుకున్నారు, భలే పంచుకున్నారు అసలు వికెట్లు. బౌలింగ్ వేయటం వికెట్ తీయటం భలే ఆనందం వేసింది నాకైతే. బ్యాటింగ్ చాలా చక్కగా. సాల్ట్ మాత్రం ఉప్పు పాత్ర వేసాడు వాళ్ళకి. ఆ ఉప్పు పాత్ర అట్లా ఫిల్ చేసాడు సాల్ట్. ఫస్ట్ నేను చెప్పినట్టు చాటింగ్లు చేసుకుంటున్నావు నువ్వు. మామూలుగా చాటింగ్లు చేసుకుంటున్నావు నువ్వు. అది చాటింగ్ కాదులేరా నాయన, అడిగి గిట్టుకొడిగి అడిగితే చదువుతాడు కానీ చెప్పు. అది మొత్తానికైతే గైస్ నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఆర్సీబీ ఫస్ట్ టీమ్ టు క్వాలిఫై 2025 ఫైనల్స్. అది విన్న తర్వాత నా చెవులకి ఎంత వినసొంపుగా ఉందంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇది పంజాబ్ వాళ్ళు కొంచెం ఎందుకు బ్యాడ్ లక్ వచ్చింది అంటే వాళ్ళు బాగా ప్రెషర్ తట్టుకోలేకపోయారు. ఇప్పుడు చూసావా, ఇప్పుడు సిఎస్కే, ముంబై ఇండియన్స్ అంత గొప్ప టీంలు ఎందుకని అంటే వాళ్ళు ప్రెషర్ సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఉండిద్ది అనమాట. వీళ్ళు ఏంటంటే మంచి అవకాశం వచ్చింది, టాప్ 2లో ఉన్నారు, ఫైనల్స్కి వెళ్ళే ఛాన్స్, ఆ ప్రెషర్ తీసుకోలేకపోయారు. బ్యాటింగ్ చూస్తే ప్రియాన్ షారీ అవుట్ అయ్యాడు చూసావా. నార్మల్ మ్యాచెస్లో దాన్ని సరదాగా 4 కొడతారు. చాలా సరదాగా కష్టం కూడా పడ్డాడు, సరదాగా అది అవుట్ అయ్యాడు. సో వచ్చిన వాళ్ళందరూ అంతే టపటప అవుట్ అయిపోవటం. స్టోయినిష్ కొంచెం అటాకింగ్ చేసేలోకి కొంచెం లాస్ట్ దాకా లాగుతాడేమో ఏదో ఉందలే మనోడు. ఆల్రెడీ సెంచరీలు కొట్టాడు ఛాన్సార్లు. సో ఈ మ్యాచ్ కూడా కొంచెం ఫాస్ట్గా కొట్టేసి కొంచెం స్కోర్ తిప్పి అజ్మతుల్లా ఉమర్ ఇద్దరు ఆడుతున్నారు అనుకున్నాను. ఎందుకంటే ఇంకా 14 ఓవర్లకు ఆల్అౌట్ అయిపోయారంటే ఇంకా 6 ఓవర్లు ఉన్నాయి. సో నువ్వు 6 ఓవర్లకి కనీసం ఒక 70 కొట్టినా 170 ఫైటింగ్ టోటల్ ఉండేది. ఆ జమ్మీస్ అనేసి బౌలి ఓవర్ అట్లాంటి ఓవర్లో 2-3 బండి అంటే భలే ఉండేది. కానీ బ్యాడ్ లక్ ప్రెషర్కి తట్టుకోలేకపోయారు. అంటే వాళ్ళకి ఆర్సీబీ వాళ్ళకి ఈసారి బాగా అదృష్టం బాగున్నట్టు అనిపిస్తుంది. సో నాకెందుకో ఈసారి ప్లీజ్ అనొద్దు, ప్లీజ్ నీ కాలు పట్టుకుంటా దయచేసి చెప్తాను. నువ్వు దానికి సపోర్ట్గా వద్దు అసలు వద్దు. నీ నోటి జోలికి అది వద్దు, దాన్ని వదిలేసేసి.
నీ నోటులోకి ఆర్సీబీ అనే పదం ఈ ఫైనల్ అయిపోయింది ప్లీజ్, ఈ ఫైనల్ వడికే నాకు చాలు. ఫైనల్ అయిపోయిన తర్వాత నువ్వేమైనా మాట్లాడు ఆర్సీబీ గురించి గొప్పగా టాప్ గీప్ అని చెప్పి మాట్లాడు, దయచేసి ఫైనల్ అయిపోయేదాకా ప్లీజ్ క్రాంతి, ప్లీజ్ బెగ్గింగ్ అది, దయచేసి మమ్మల్ని బతకనివ్వు, మమ్మల్ని ఇలా ఉండనివ్వు, మా సంతోషాన్ని దయచేసి నాశనం చేయొద్దు ప్లీజ్, దయచేసి ప్లీజ్. మొదటిసారి కప్పు కొట్టిన క్రాంతి, చిన్నప్పటి నుంచి నిన్నేం అడగలేదు నేను, దయచేసి తక్కువ చేయక్రాంతి ప్లీజ్ క్రాంతి, ప్లీజ్ క్రాంతి. సరే వదిలేసాయి, ఆర్సీబీ వదిలేసే మ్యాచ్ ఇంకా అయిపోయింది, వాళ్ళు ఫైనల్కి వెళ్ళిపోయారు. ఆ జూన్ 3వ తారీఖు చూసుకుందాం. రేపు మన టీం బ్రహ్మాండంగా, అంటే ఈ రోజు వీడియో పెడతాం, ఈ రోజు మన టీం జీటీ వర్సెస్ ముంబై ఇండియన్స్. అసలు దాని ముందు నేను చెప్పాలి, నా ప్రిడిక్షన్ చెప్పాను కదా, నా ప్రిడిక్షన్, దట్ ప్రిడిక్షన్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపీ అనమాట. ఎందుకంటే నేను చెప్పాను ఆర్సీబీ పంజాబ్ గెలిచి ఆడుతుంది, దాంట్లో ఆర్సీబీ గెలిచిద్ది, తర్వాత పంజాబ్ కిందకు వస్తుంది, జీటీ ముంబై ఆడుతుంది, ముంబై గెలుస్తుంది, దాని తర్వాత పంజాబ్ ముంబై ఆడతారు, పంజాబ్ గెలిచిద్ది, ఫైనల్స్ ఆర్సీబీ పంజాబ్ ఆడతారు, రెండింటి మధ్య ఏదనేది టెన్షన్ మ్యాచ్ తో ఇది అయిపోయింది. ఎందుకంటే రేపు జీటీ గెలవాలి కదా, రేపు జీటీ రాసి పెట్టింది కదా, రేపు జీటీ గెలవాలి, రేపు ముంబై గెలవాలి కదా నాలుగు, ఎందుకు రేపు జీటీ గెలవాలి కదా కాదు, రేపు ముంబై గెలవాలి కదా అని చెప్పేసి అన్నాను. నువ్వు నా జీటీ కదా, నా జీటీ అవును, ముంబై గెలిచిద్ది అంటున్నా నేను, నా ప్రిడిక్షన్ ప్రకారం ముంబై గెలిచిద్ది. నీ ప్రిడిక్షన్ అది అది జరిగిద్దని నమ్మకం ఏముంది? అట్లా అంటున్నావా? జీటీ కంపల్సరీ గెలిచిద్ది, ఎందుకంటే ఒప్పుకుంటా లాస్ట్ 2 మ్యాచెస్ వాళ్ళు తడబడ్డారు, బౌలింగ్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, బ్యాటింగ్లో కూడా తడబడ్డారు, టాప్ 3 వాళ్ళు తొందరగా అవుట్ అయిపోగానే మిడిల్ ఆర్డర్ కొంచెం జంకింది. ఫస్ట్ మ్యాచ్ అదే లాస్ట్ మ్యాచ్ కాకుండా దానికి ముందు మ్యాచ్ కొంచెం పర్లేదు, లాస్ట్ దాకా లాక్కొచ్చారు, కానీ తర్వాత మ్యాచ్ మాత్రం టోటల్ కొలాప్స్ అయిపోయింది. సో ఒక రకంగా నేను ఏమనుకుంటున్నానంటే వీళ్ళు మామూలు లీగ్ మ్యాచెస్లోనే మిడిల్ ఆర్డర్కి ఒక అవకాశం వచ్చేలాగా ఒక మ్యాచ్ చేయాల్సింది. మీ వాళ్ళంతా రికార్డుల కోసం ఆడాం, టీం కోసం కాదు, రికార్డు కోసమే, టీం కోసం ఆడాం కాబట్టి గెలిచాం. ఇండియా టీమ్ లో స్థానం కోసం ఆడారని చెప్పు, టీం కోసం కాదు, పర్సనల్ అటాక్లు కోసం ఆడారు మీరు. పర్సనల్ అటాక్లు మీ స్ట్రైక్ ఆడినప్పుడు మీ స్ట్రైక్ రేట్ ఎంతరా? ఎంత స్ట్రైక్ రేట్ ఆడుతున్నారా మీరు? 205ని సరదాగా వికెట్ పడకుండా చేంజ్ చేసిన వాళ్ళు, వాళ్ళకి స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుతున్నారు. ఎన్ని ఓవర్లు చేశారు? 19 ఓవర్లు చేశారు. అయితే 19 ఓవర్లు. అయితే ఏమిరా? అదే ప్లేస్ అయితే ఏమిరా? అదే ప్లేస్ లో అయితే ఏమిరా చెప్పేది, అదే ప్లేస్ లో ఎస్ఆర్హెచ్ అనవసరం రా. ఇప్పుడు టాప్ 10 బ్యాట్స్మెన్స్ లో పంజాబ్ వీళ్ళు ఎవరైనా ఉండుంటే 15-16 ఓవర్లు ఫినిష్ చేసేవాళ్ళు. అది సత్తా అంటే, అది ఆట అంటే. మీరేదో ఇది చేసుకోవడం కోసం. అవును, ఫస్ట్ టాప్ 2 లో వాళ్ళిద్దరే ఉన్నారు, మోస్ట్ రన్స్ వాళ్ళిద్దరే ఉన్నారు. 479, 400 నేను చెప్తా 679, 649. ఇప్పుడు చూడలేదు. కింద 8th ప్లేస్ లో జాష్ బట్లర్ ఉంటాడు. జాష్ బట్లర్ 500 చిల్లర ఉంటది. 500 చిల్లరలే కానీ నువ్వు చిల్లరడివి. ఫస్ట్ సాయి సుదర్శన్ జీటీ, జీటీ తర్వాత 3, 4, 5, 6, 7, 8 జాష్ బట్లర్. అంటే ఆ 3 బ్యాట్స్మెన్లు టాప్ 10 లో ఉన్నారు. ఆల్రెడీ నేను అక్కడ మనం వీడియో కూడా పెట్టాం, కావాలంటే ఈ స్టాట్స్ తో ఒక దింపాను నిన్న వీడియో ఒకటి దొరికితే ఇటు చేస్తాడు. ఆ వీడియో మీరు చూడండి. నేను ఏదైతే అసంప్షన్ చేశానో, ఏదైతే ప్రిడిక్ట్ చేశానో అదే జరుగుతుంది అక్కడ, యాజ్ ఇట్ జరుగుతుంది. మనం పర్సంటేజ్ కూడా ఇచ్చాం. అక్కడ ఉన్న వాళ్ళలో ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే ఉంది. సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే ఉన్నాడా? సరేరా నువ్వు, కానీ వీళ్ళు ఉన్న వాళ్ళందరిలో యావరేజ్ చూడరా, చూసా. సూర్యకుమార్ది ఎంత? 71. దరిదాపులు ఎవడైనా ఉన్నాడా? ఒక్కళ్ళని చూపి. ఎవరైనా ఉన్నారా? ఒక్కళ్ళు చూపి. కనీసం 60లో ఎవరైనా ఉన్నా కానీ చూపి. ఉన్నారా? సెకండ్ బెస్ట్ జాష్ బట్లర్ 59.78 అంటే 60 కూడా లేరు. పాయింట్ ఇటు వేసుకుంటే 60 కూడా లేరు. అది అది మీ స్థాయి, మీ స్థానం. 60 లేదు, అది మీ స్థానం, మీ స్థాయి. అది మాకు 3 ఉన్నారు. మాకు 3 ఉంటే వేసుకోరా. 3 వల్లే కదా నాశనం అయిపోయింది టీం మొత్తం మీది. ఆ 3 వల్లే టీం మొత్తం నాశనం అయిపోయింది. వాళ్ళకి టాప్ ఆర్డర్ వరం అనుకుంటున్నారు, కానీ పెద్ద శాపం అది. వాళ్ళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే ఆ సిఎస్కే మీద ఎంత చండాలం ఓడిపోయారో చూసారా మీరు? ఎంత చండాలం. 230ని ఏదో పెద్ద మేము టార్గెట్ 205ని ఒక్కడ 19 వాళ్ళు. ఎందుకు అది? ఎవరికి ఉపయోగం? సిఎస్కే మీద సిగ్గు లేకుండా ఓడిపోయి అదంతా వదిలేశారా? సిఎస్కే బౌలింగ్ అటాక్నే తట్టుకోలేకపోయారు మీరు. అట్లాంటి వాళ్ళు ముంబై జోలికి రాగలరా? ముంబై బౌలింగ్ని తట్టుకోగలరా మీరు? అసలుకి ముంబై అంటే ఏంటో తెలుసా? ముంబై బౌలింగ్ అంటే ఏంటో తెలుసా? బోల్ట్, బుమ్రా, చహర్, బీబీసీ మామూలుగా ఉండదు. ఇటువైపు మా శాంట్నర్ స్పిన్ వచ్చాడు. మళ్ళీ ఇంకా చాలా మంది ఉన్నారు. మా వాడు అసలు వీళ్ళందరూ బౌలర్స్ అనుకుంటే వాళ్ళందరికంటే మెయిన్ బౌలర్ నేనని చెప్పేసి హార్దిక్ పాండ్యా వస్తాడు, బౌన్స్ లేసి వికెట్లు తెస్తాడు. అతనితో డేంజర్.
అరే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో. ఏం గుర్తుపెట్టుకోవాలి? నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో. ఏమైనా గుర్తుపెట్టుకుంటా. రేపు ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడతారు. 160-170 లోపల కొడతారు. దిగుతారు వీళ్ళు 138కి అలౌట్ అయిపోతారు. పోనీ 148కి 19 ఓవర్లలో మ్యాచ్ ఫినిష్ చేస్తారు అని. హైయెస్ట్ రన్ గెటర్ శుభ్మన్ గిల్. రాసి పెట్టుకోరా, రాసి పెట్టుకో, రేపు అదే జరగబోతుంది. అరే మీకు బట్లర్ లేడు, రబాడానో మళ్ళీ జెరాల్డ్ కార్డ్. సత్యం, రబాడా జెరాల్డ్ కార్డ్జీ ఉంటారో వెళ్తారో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు నేషనల్ డ్యూటీస్ కోసం వాళ్ళ టీంకి వెళ్ళిపోయి ఆడుతున్నారని చెప్పేసి అన్నారు. సో వాళ్ళు ఆడతారో లేదో కూడా తెలీదు. ఒకవేళ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అనుకో, మీ బతుకు బస్ స్టాండ్. చూద్దాం మాట్లాడబాకా. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ బాగా ఆడుతున్నారు, చక్కగా ఆడుతున్నారు, దానికి అప్రిషియేట్ చేస్తాను నేను. కాకపోతే మీ మిడిల్ ఆర్డర్ అనేది వరస్ట్ గా ఉంది క్రాంతి, నువ్వు ఒప్పుకోవాలి. రోథర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్ ఏదో అన్నావు కానీ ఏదో అనుకున్నావు. ప్రెషర్ ఉన్నప్పుడు అంత సీన్ లేదు, వాళ్ళకి ప్రెషర్ లో అంత సీన్ లేదు. వాళ్ళు స్టెప్ అప్ అవుతారులే కానీ స్టెప్ అప్ లేదు. టేబుల్ టాప్ రావడం కోసం ఆడిన మ్యాచే ప్రెషర్ తట్టుకోలేకపోయారా? అట్లాంటిది ఎలిమినేటర్స్ లో ఎట్ట ప్రెషర్ తట్టుకుంటారు మీరు? సునాయాసంగా ఓడిపోతారు. మీరు డాట్ బాల్స్ చేసిన వాళ్ళలో టాప్ మీరే ఉన్నారు. 144 బాళ్ళు సిరాజ్ చేశాడు, 139 బాళ్ళు ప్రసిద్ధ కృష్ణ చేశాడు, నాకు తెలిసేది. కానీ ఏం సుఖం లేదు, అవకాశం లేదు. ప్లే ఆఫ్స్కి వెళ్తే ఏంట్రా? టాప్ 2లో ఉండాల్సిన వాళ్ళు కప్పు కంటెంటర్ అని చెప్పి అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు మీరు సర్వనాశనం అయిపోయారు మీరు లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి. అవ్వలా, మేము అది ఒక ఇల్యూజన్ క్రియేట్ చేసాం. 2 మ్యాచ్లు ఓడిపోయారు, వీళ్ళు ఆడలేరు అనే ఇల్యూజన్ క్రియేట్ చేసాం. వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ తక్కువ చేసాం. దాని వల్ల టీమ్స్ కి కాన్ఫిడెన్స్ పెరిగింది. కాన్ఫిడెన్స్ పెరగటం కాదు, వాళ్ళు లైట్ తీసుకుంటారు. వీళ్ళు 2 మ్యాచ్లు ఓడిపోయారు కదా, లైట్ తీసుకుంటారు. అప్పుడు మా వాళ్ళు గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందనే విధంగా ఆడబోతారు. చూస్తా ఉంటావుగా నువ్వు. అంతలేదు అవకాశమే లేదమ్మా, అవకాశమే లేదు. అయినా ఇప్పుడు దాకా ముంబై చూసుకుంటా నువ్వు టాప్ 3లో ఉన్న మీద గెలవాలా. మా మీద ఎట్ట గెలుస్తారనుకుంటున్నావు నువ్వు? ఎట్ట గెలుస్తారనుకుంటున్నావు నువ్వు? లీగ్లు వేరు, ఈ వేరు, అంత లెగ్గులు లేదు. మాకు ప్లే ఆఫ్స్ అనేది కొట్టిన పిండి. మీరు ఎప్పుడు ముంబై ఇండియన్స్ ఎప్పుడు టాప్ 1-2లో ఉన్నప్పుడే కప్పులు కొట్టారు, 3-4లో ఉన్నప్పుడు కప్పులు కొట్టలేదు. కాబట్టి 3-4లో ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్ తప్పించి ఎవడు కూడా కప్పు కొట్టలేదు. అదే చదువుతుంది. అది 2016లో ఒక్క దాంట్లోనే జరిగింది. ఇంకా ఆ చరిత్రను అయితే ఎవరు తిరగరాయలేదు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఎస్ఆర్హెచ్ అనమాట. ఆనాటి ఎస్ఆర్హెచ్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. దాన్ని పక్కన పెడితే ముంబై ఇండియన్స్ దగ్గరికి వస్తే, ముంబై వాళ్ళు ప్లే ఆఫ్స్లో 20 మ్యాచ్లు ఆడితే 13 మ్యాచ్లు గెలిచారు, 7 మ్యాచ్లు ఓడిపోయారు. స్టాట్స్ బాగా గుర్తుపెట్టుకున్నావు అని మాత్రం అనుకోబాక. రీసెంట్గా వీడియో చేశాను కాబట్టి ఎందుకు గుర్తుంది నాకు అంతే. ఇప్పుడు దీని దగ్గరికి వద్దాం, జీటీ దగ్గరికి వద్దాం. జీటీ వాళ్ళు ప్లే ఆఫ్స్లో 5 మ్యాచ్లు ఆడితే 3 గెలిచి 2 ఓడిపోయారు. సో పర్సంటేజ్ వేసుకో, 20 మ్యాచెస్ కి కనుక వేసుకుంటే 12 మ్యాచ్లే జీటీ గెలిచింది ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే. ఇక్కడ మేము 13 గెలిచాం. సో ఒకటి ఎక్కువ ఉంది, మాకు ఒక పాయింట్ ఎక్కువ ఉంది. కాబట్టి స్టిల్ మేము హెడ్ ఉన్నాం అందరితో కంపేర్ చేసుకుంటే. సరే, రేపు ముంబై ఇండియన్స్ గెలిచిద్ది అంటావు? డెఫినెట్ గెలిచిద్ది. జీటీ గెలిచిద్ది అంట. నేను ముంబై గెలుస్తుంది అంటున్నా. జీటీ గెలుస్తుంది అంటున్నా. ముంబై గెలిచిద్ది అంటున్నా. జీటీ అంటున్నా. ముంబై అంటున్నా. జీటీ అంటున్నా. ముంబై ఫ్యాన్స్ ఎవరైతే ఉంటే ముంబై జీటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో జీటీ అని కామెంట్ చేయండి. మనకి గుండెకాయలు వద్దు, లివర్లు వద్దు, ఇంకే కాయలు వద్దు, జీటీ అని కామెంట్ చేయండి దయచేసి. ముంబై ఇండియన్స్ ఫైనల్స్ ఆర్సీబీ వర్సెస్ జీటీ జరగబోతుంది, చూసుకుందాం. ఫైనల్స్ లో జీటీ కప్పు కొట్టింది, చూసుకుందాం. అరే నువ్వు ఫైనల్స్ దాకా వద్దు క్రాంతి, ముందు ముంబైతో గెలుచాడు. అది ముంబైతో అంటే మ్యాచ్ నాకు కొంచెం బెడుగ్గానే ఉందిలే. ఎందుకంటే మేము 11 మంది ఆడతాం, మీరు 11 ప్లస్ ఇంకా ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు కదా. అవి నిజాలు వాస్తవాలు చెప్తేనే జనాలు తిడతారు, కొంతమంది తిడతారు. ఎన్ని మ్యాచ్లు చూసాం, ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక కాంట్రవర్సీ జరగాల్సిందే. వేరే టీం వాళ్ళు వేస్తేనేమో అది నోబాల్ కాదంటారు, నోబాల్ అంటారు. మీ టీం వాళ్ళు వేస్తేనేమో నోబాల్ కాదంటారు, వాళ్ళు ఎత్తే నోబా అంటారు. లేదు వికెట్ చాలా ఉంటాయి లేరా, అవన్నీ చెప్పుకుంటే ఇప్పుడు పొట్ట దిగిపోయింది. కానీ ఇప్పుడు వాటి గురించి నేను మాట్లాడటం కూడా అనవసరం, ఎందుకంటే కొంతమంది తీసుకోవట్లేదు అయ్యి. కాబట్టి నేను వాటి గురించి మాట్లాడను, దాని గురించి పక్కన పెట్టేసి యావత్ ప్రపంచానికి తెలుసు. చెప్పేది మాకు ముంబై ఇండియన్స్ కి అనుభవం ఉంది. అనుభవం అనేది అది దేంట్లో అనుభవం?
దేంట్లో 11+ సంథింగ్ లోనా డైలాగ్ ఫినిష్ చేయండి, లెట్ మీ కంప్లీట్. ముంబై టీంకి అనుభవం ఉంది. అనుభవం అనేది అంగట్లో దొరికేది కాదు, అర్థమవుతుందా? దానికి చాలా అంటే చాలా ఇది ఉంటుంది. డెడికేషన్తో వర్క్ చేస్తేనే అలాంటి అనుభవం వస్తుంది. అనుభవం అనేది అంగట్లో దొరికేది కాదు. అది ఏదో జగపతి బాబు సినిమాను జగపతి బాబు సినిమాలో కాదు, జగపతి సినిమా తెలుగు కామెంటరీలో ఆమెని ఆ లైన్ నమ్మేసింది కదా. అది కాదు, ఇందాక ఎంఎస్కే ప్రసాద్ గారు చెప్పారు అనుభవం అనేది అంగట్లో దొరికేది కాదని. ప్రసాద్ గారిని ఫాలో అవుతున్నావా? అరే తెలుగు కామెంటరీ గట్టిగా ఫాలో. తెలుగు కామెంటరీ మీద అభిప్రాయం ఏంటి? కొన్ని చోట్ల బాగుంటుంది. ఒకటే ఉంటున్నాను, 6 కొట్టాడు, స్ట్రాటజికల్ టెక్నికల్ అంటే ఫైనల్లీ 6 అన్నాడు. మైండ్ పోయింది నాకు. సంక్రాంతికి వస్తున్నాను సినిమాలో పాట ఉంటుంది కదా, వెంకటేష్ పాడే పాట ఉంటుంది కదా, ఆ లైన్ పాడేశాడు. అంతే మరి. మళ్ళీ ఇంకా మామూలు కూడా తెలుగు కామెంటరీ మామూలుగా ఉండదు నీకు, దాంట్లో ఉండే మజా వేరు. మార్చ్ మడత పెట్టేస్తున్నారు అంటాడు. మార్చ్ మడత పెట్ట పక్కన పెట్టు, మన సాల్ట్ అసాల్ట్ ఇంక చాలా ఉన్నాయి అబ్బో. మామూలుగా అంటే ముందు ప్రిపేర్ అయ్యేస్తారా లేకపోతే వాళ్ళకి. కౌశిక్ అన్న కూడా బాగా చదువుతాడు, విషయం ఇస్తాడు కౌశిక్. ఇంకోటి ఏంటంటే మీకు ఉన్న కామెంటేటర్స్ లో మీ ఫేవరెట్ కామెంటేటర్ ఇన్ కేసు మీరు తెలుగులో చూస్తే మాత్రం మీ ఫేవరెట్ కామెంటేటర్ ప్రసాద్ అంటే నాకు బాగా ఇష్టం. టెక్నికల్స్ ఎక్కువ మాట్లాడతారు, ఎందుకంటే మ్యాచ్ లో మెరుకుల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు, అనుభవం ఉంది కదా. కొంచెం మీకు ఎవరు ఇష్టం అనేది కామెంట్ చేయండి. ఎంఎస్కే ప్రసాద్, కౌశిక్, వేణుగోపాలరావు ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి రాలేదు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఆశిష్ రెడ్డి, ఆశిష్, ఇంకొకళ్ళు కళ్యాణ్ కృష్ణ, కేకే ఫాస్ట్ బౌలర్. ఇంకా ఫాస్ట్ బౌలర్స్ కొంచెం షో చేస్తూ ఉంటాడు. నేను ఒక ఫాస్ట్ బౌలర్ నాకు తెలుసు, అది ఇట్లా అది ఒకటే బాగుంటుంది. కానీ తర్వాత ఇంకా మనం తిరుమల శెట్టి సుమన్ అది తెలుగు కామెంటరీ అంటే ఐపీఎల్ లాస్ట్ కి వచ్చేసింది కాబట్టి తెలుగు కామెంటేటర్స్ అందుకే హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. లాస్ట్ సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్స్ కొంచెం వాళ్ళ డోస్ పెంచారు. ఎందుకంటే ఆ కామెంటరీలో సినిమా డైలాగులు వస్తున్నాయి, పాటలు వస్తున్నాయి, కుర్చీ మడత పెడుతున్నారు అని చేస్తున్నారు కాబట్టి ఓకే, హ్యాట్స్ ఆఫ్. మా తరపు నుంచి ఒక చిన్న టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అన్నమాట. మన టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ లేదు పెద్ద చూసి కింద తిరుమల శెట్టి మనం కామెంట్ చేయబోతున్నాను అడుగు. కౌశిక్ అన్న చేస్తాడు తిరుమల శెట్టి. థ్యాంక్ యూ క్రాంతి ఫర్. మళ్ళీ ఆయన ఇన్స్టాగ్రామ్ లో రీల్ పెట్టాడు అనుకో, కొంతమంది అనుభవం లేని వాళ్ళు మా అనుభవం గురించి మాట్లాడుతున్నా ఇది పద్ధతిగా అని మనమేమి చేయలేదు కాదు, మనం ఏమి తప్పుగా మాట్లాడలేదు. నితీష్ కుమార్ రెడ్డిని కూడా ఏం తప్పుగా మాట్లాడాలా, హాట్ స్టార్ వాడి గురించి మాట్లాడాం కానీ అది రాంగ్ గా కన్వే అయింది. అట్లా అవుతా ఉంటాయి. సరే ఎనీవే గైస్, మనం రేపు మ్యాచ్ అయిపోయిన తర్వాత కలుసుకుందాం. ఇంకోటి ఏంటంటే నిన్న వీడియో ఎందుకు పెట్టలేదంటే నిన్న వీడియో మ్యాచ్ లేదు కాబట్టి ఆ ప్రివ్యూ గివి మొత్తం దానికి ముందు వీడియోలో పెట్టేసాం. సో కొంతమంది ఏంటంటే పోల్ నేను ఊరకు పోల్ పెడితే ఏదైనా వీడియో పెట్టకుండా పోల్ పెడుతున్నాం. ఆల్రెడీ అయిపోయింది కదా, రెస్ట్ వచ్చి మాట్లాడుతున్నాం కదా మనం. రోజు మ్యాచ్ ఉంది కాబట్టి రేపు వచ్చింది, తర్వాత మ్యాచ్ ఉండదు కాబట్టి తర్వాత సో జరిగిన తర్వాత మనం ఇస్తాం విషయం. ఫైనల్ కదా ఎలిమినేటర్ క్వాలిఫైర్ 2 ఉంటుంది కదా, ఆర్సీబీ కదా, ప్రొజెక్టర్ ఏమైనా వేపిద్దాం అనుకుంటున్నాను నేను. ప్రొజెక్టర్ వేసి హడావిడి చేద్దాం అనుకున్నాను. పెద్ద ప్రొజెక్టర్ వేసేసి మొత్తం ఫ్యాన్స్ అందరిని అక్కడ కూర్చోబెట్టి కొంచెం హడావిడి చేద్దాం అనుకుంటున్నాను. ఆర్సీబీ టీషర్ట్లు వేసుకొని అవకాశం ఉంటే అది ప్లాన్ చేద్దాం మనం వ్లాగ్ లాగా. ఏడుపుని మనం జూమ్ చేసి చూద్దాం. ఓకే గైస్, ఉంటాను, బై బై.